హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వరల్డ్. ఇది రీతు బర్త్డే వ్లాగ్. మార్నింగ్ నుంచి నైట్ వరకు కవర్ చేసా. మార్నింగ్ లేవగానే మా వాళ్ళ అవతారాలు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకొకరి తర్వాత ఒకరు ఫాస్ట్ గా రెడీ అయిపోవాలి. ఫస్ట్ అయితే రీతుని రెడీ చేసేసాను. రీతు ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా జాషుని కూడా రెడీ చేసేసాను. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంట్లో చక్కచక్క పూజ చేసేసుకుని పిల్లలిద్దరిని తీసుకుని మా అపార్ట్మెంట్స్ లో ఉన్న శాకాంబరి అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్ళాను. సండే కదా త్వరగా క్లోజ్ చేసేస్తారేమో అని టెంపుల్ టెన్షన్ పడ్డాను, కానీ మేము వెళ్ళేసరికి టెంపుల్ అయితే ఓపెన్ లోనే ఉండింది. ఇంక మేము వెళ్ళి దండం పెట్టేసుకున్నాము. ఇంతకు ముందు వీడియోస్ లో కూడా నేను షేర్ చేశాను కదా, చాలా పవర్ఫుల్ అమ్మవారు. మేము టెంపుల్ కి వెళ్ళేసరికి 10:30 అలా అయింది. ఎవ్వరు లేరు, ఇంకా మేమే మా కోసం ఆగినట్టున్నారు పంతులు గారు కూడా. పాప పుట్టినరోజు అని చెప్పేసరికి నిదానంగా మంచిగా పూజ చేశారు పంతులు గారు కూడా. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని ప్రసాదాలు అవి తీసుకొని కొంతసేపు టెంపుల్ లో కూర్చొని వచ్చాము. ఏ గుడికి వెళ్ళినా ఏదో వెళ్ళి వచ్చేసామా అన్నట్టుగా నా వల్ల కాదు. 2 నిమిషాలైనా ఆ గుడిలో కూర్చోవాలి, అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటది. ఇంకా ఆ తర్వాత బయట కొంచెం పని ఉంటే రీతు బర్త్డే కి సంబంధించిన షాపింగ్ అది బయటకు కూడా వెళ్ళొచ్చేసాము. హస్బెండ్ బిజీగా ఉన్నప్పుడు కొన్ని పనులు మనమే చూసుకోవాలి. ఇంకా పిల్లలు అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. రోజు ఇడ్లీ దోశ అయిపోతుంది అని పిల్లల వరకు అయితే పూరి తెప్పించాను ఆ రోజు. మా జాషుకి పూరి అంటే ప్రాణం. ఇంకా ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉంది, అందరు వస్తారు కదా. ఇల్లంతా క్లమ్జీగా ఉంది, దాన్ని కొంచెం సెట్ చేద్దాం అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇల్లు సర్దడం స్టార్ట్ చేశా. నేను ఇల్లు ఎప్పుడైనా కూడా ఒక వైపు నుంచి సర్దుకుంటూ వస్తా. అయితే సిట్అవుట్ నుంచి లేదంటే హాల్ నుంచి కిచెన్ కి మాత్రం లాస్ట్ లో వెళ్తా. ఎటు నుంచి వచ్చినా అప్పుడే నాకు పని త్వరగా అవుతుంది, క్లీన్ అండ్ క్లియర్ గా ఉంటది. నేను సిట్అవుట్ దేవుడు రూమ్ సర్దేశాను. ఆ తర్వాత డైనింగ్ హాల్ కి వచ్చేసాను. డైనింగ్ ఏరియా కూడా నీట్ గా సర్ది పెట్టేసాను. నేను మీకు క్లియర్ గా చూపిస్తా. ఈ రూమ్ అయితే సర్దేశాను. ఈ రూమ్ లో అల్లుడు ఉంటున్నాడు. వాడి ల్యాప్టాప్ అదైతే నేను కదిలించలేదు, వాడు వచ్చిన తర్వాత సర్దుకుంటాడని చెప్పి ఈ రూమ్ మిగతా అంతా సర్దేశా. ఇంకా అక్కడ నుంచి మెయిన్ మా బెడ్రూమ్ కి వస్తే గందరగోళంగా ఉంది. ఇక్కడ బెడ్ షీట్స్ కూడా మార్చాలి. నాకు ఇంట్లో అన్నిటికంటే పెద్ద పని ఏదైనా ఉందంటే ఈ రూమ్ లో బెడ్ షీట్లు మార్చడం. ఎందుకంటే మాకు 2 బెడ్లు కలిపి ఉంటాయి ఈ రూమ్ లో, జస్ట్ నడవడానికి ఖాళీ ఉంటది అంతే. ఇప్పుడు నార్మల్ బెడ్లకు వేసినట్టు బెడ్ షీట్లు చక్కచక్క వేయడానికి కుదరదు. పైకి ఎక్కి అంత నీట్ గా పెట్టుకుంటా రావాలి. ఇదేంటంటే 2 పరుపుల మధ్య గ్యాప్ రాకుండా ఉండడానికి మిడిల్ లో పెట్టేస్తాము. దీని వల్ల ఏంటంటే గ్యాప్ ఎక్కువ రాకుండా ఉంటది. ఎంతకంత వస్తుంటది, జరుపుకుంటూ ఉండాలి, కానీ అయితే ఎక్కువ రాకుండా ఉంటది. మీ పిల్లలతో పాటు ఇంకో పాప ఉంది కదా, ఎవరక్క అని ఈ మధ్య తెగ కమెంట్స్ వస్తున్నాయి. మా చెల్లి, ఇంత పెద్ద అక్కకి ఇంత పూట చెల్లి ఏందనుకుంటున్నారా, మా బాబాయ్ కూతురు. నేను ఒక్కదాన్నే సర్దుకుంటున్నానని మధ్యలో వచ్చి హెల్ప్ చేస్తుంది. ఈ బెడ్రూమ్ లో ఇంకొక మైనస్ ఏంటంటే వెనక్కి కూడా మనకు ప్లేస్ ఉంటది, బట్ అక్కడికి వెళ్ళి చిమ్మడానికి అవ్వదన్నమాట. మంచాలు ఎక్కి వెనక్కి దిగి చిమ్మాల్సి వస్తుంది. ఒక్క బెడ్డే వేసుకుంటే చాలా పెద్ద రూమ్ ఇది, చాలా స్పేషియస్ గా ఉంటది. బట్ పిల్లలు మేము అందరం కంఫర్టబుల్ గా పడుకోవాలంటే ఒక్క బెడ్ మీద పడుకోలేము కదా, సో ఈ తిప్పలు తప్పు. నా క్లీనింగ్ అయిపోయింది. ఈ లోపు మా పిన్ వచ్చేసింది. పిల్లలతో పాటు నాకు కూడా చాక్లెట్స్ తెచ్చిచ్చింది. ఈ మిల్కీ బార్ చాక్లెట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంక పిన్ వచ్చిన తర్వాత ఏం పని లేదని పసుపు కొమ్ములు 4 నానబెట్టుంటే వాటిని దంచుతుంది. పసుపు కొమ్ములు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగే చేస్తుంటాము. వాటిని నానబెట్టేసి కచ్చపచ్చగా దంచుకొని ఎండబెట్టేసుకుని మిక్సీ పట్టేసుకుంటే ప్యూర్ పసుపు వచ్చేస్తుంది. అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇది ఈవినింగ్ కి ప్రిపరేషన్. లంచ్ లోకి పిన్ని ఇంటి దగ్గర నుంచే రసము చికెన్ ఫ్రై చేసుకొని వచ్చేసింది. అమ్మ పిన్ని గోంగూర కొత్తిమీర ఇవన్నీ బాగా చేస్తున్నారు. నేనేమో నాన్ వెజ్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేసేసి దేనికి దానికి సపరేట్ గా చేసి పెట్టేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ లోకి అల్లం కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇక పిల్లలు ఆ డ్రెస్సులు తీసేస్తానని గొడవ చేస్తుంటే కొన్ని ఫొటోస్ తీద్దామని చెప్పేసి వచ్చా. ఆల్రెడీ ఈ డ్రెస్సులతో ఒక షార్ట్ వీడియో కూడా షేర్ చేసేసాను కదా. మా జాషు చూడండి ఫేస్ ఎంత చిరాగ్గా పెడతాదో, అన్ని మమ్మీ పోలికలే. మా బుడ్డోళ్ళ ఫోటోషూట్ కూడా అయిపోయిన తర్వాత లంచ్ కి కూర్చున్నాము. చెప్పాను కదా పిన్ని చికెన్ ఫ్రై రసం చేసుకొని వచ్చేసిందని చెప్పి. మంచిగా అందరం కూర్చొని పట్టు పట్టేసాము. మా వాళ్ళు నైట్ డ్రెస్సుల్లోకి షిఫ్ట్ అయిపోయారు. మా ఇంట్లో ఏదైనా కొంచెం అకేషన్ ఉందంటే నేను ఖచ్చితంగా మా పిన్నిని అడిగి మరీ చికెన్ ఫ్రై చేయించుకుంటా. ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారు అయితే బిర్యానీ కోసం ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నారు. బిర్యానీకి చికెన్ కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశారు. చికెన్ బిర్యానీ రెసిపీ కూడా షూట్ చేశాను, షార్ట్ వీడియోలో షేర్ చేస్తా. అప్పటికే టైం 3 అయిపోయింది. ఇంకా పిల్లలు 1 గంట నిద్రపుచ్చేసి ఈవినింగ్ వాళ్ళకి కావాల్సిన బట్టలు జ్యువెలరీ అన్ని తీసి పక్కన పెట్టేశాను ముగ్గురికి. ఇంకా ఆ తర్వాత డెకరేషన్ చేయడానికి కూర్చున్నాము. తెలిసిందే పని చేసేది తక్కువ, నవ్వుకునేది ఎక్కువ. ఎన్నిసార్లు తిట్టించుకున్నాను నేనైతే మా ఆయన చేత. ఈవినింగ్ 5 కల్లా స్టార్ట్ చేసాము డెకరేషన్. 6 కల్లా కూడా కంప్లీట్ అయిపోయింది. సింపుల్ గానే చేసాము. ఈ బ్యాక్గ్రౌండ్ కర్టన్స్, స్టాండ్స్ ఇవన్నీ కూడా జాషు ఫస్ట్ బర్త్డే కి తీసుకున్నాము. అవి ఇలా ఎవ్రీ బర్త్డే కి యూజ్ అవుతున్నాయి. ఈ హ్యాపీ బర్త్డే రిత్విక పేరు, ఈ లెటర్స్ అన్ని కూడా లాస్ట్ బర్త్డే అనమాట, దాచిపెట్టాను. ఒక్క కే లెటర్ లేకపోతే తెప్పించాను రిత్వికలో. ఇంకా బెలూన్స్ అంటే కామన్, లాస్ట్ ఇయర్ దాచిపెట్టలేం కాబట్టి అవి మాత్రం తెచ్చుకున్నాము. ఈ బెలూన్స్ అన్ని
అన్ని అంటించింది మా పిన్ని, క్రెడిట్ మొత్తం మా పిన్నికే ఇవ్వాలి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది, పర్లేదు బానే ఉంది అనిపించింది. డెకరేషన్ కంప్లీట్ అయిపోయే లోపు ఈవినింగ్ పార్టీకి కావాల్సిన స్నాక్స్, కేక్స్ అన్ని వచ్చేసాయి. ఏమేమి తెప్పించామనేది స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పేస్తా. ఎగ్ పఫ్, మాల్పూరి, జిలేబీ, నూడిల్స్, కేక్, జెల్లీస్, చాక్లెట్స్ ఇలా కొన్ని తెప్పించాము. కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టున్నాయి అండ్ బిస్కెట్స్ ఆల్సో. ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు ఇద్దరిని కూడా రెడీ చేసేసాను. పిల్లలు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఆ తర్వాత టేబుల్ మీద అన్ని ఇలా అరేంజ్ చేసేసాము. 2 కేక్స్ ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా, ఒకటి మేము తెప్పించాము, ఒకటి మాలుడు తెప్పించాడు. డబుల్ ధమాకా, ఇద్దరు ఉన్నారు కాబట్టి చెరొక కేక్ కట్ చేపించొచ్చులే అనుకున్నాము. యాక్చువల్ గా మేము 7 కే స్టార్ట్ చేస్తామని చెప్పాము. పిల్లలందరూ వచ్చేసారు, బట్ 7:30, 7:40 అలా అయిపోయింది. పిల్లలు పాపం చాలా సేపు వెయిట్ చేశారు. ఇంకా కొంతమంది పిల్లలు రాలేదు, సమ్మర్ హాలిడేస్ కదా, కొంతమంది ఊరు వెళ్ళారు. సండే అవడం వల్ల కొంతమంది బయటకు వెళ్ళారు. నిజం చెప్పండి, బర్త్డే రీతు అనిపిస్తుందా, జాషుద్ అనిపిస్తుందా? బర్త్డే రిత్వి అయితే పెత్తనం అంతా జాషుద్ అయిపోయింది. ఫైనల్లీ కేక్ కటింగ్ టైం అయితే వచ్చేసింది. ఇక్కడ లేని ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వీడియో కాల్ లో పెట్టేసి కేక్ అయితే కట్ చేసేసాము. పడదులే కానీ పడేలాగా ఎందుకు చేస్తాను. అడ్డొద్దమ్మా మీరు. ఇద్దాం ఏం కాదు, ఇద్దరు కొట్టుకుందరు. బావా నీ ఫ్రెండ్స్ కొట్టవా? నువ్వు కూడా నీతో జాస్తి ఇటు చూడమ్మా. ఓకే అక్క, తరంరాలు అసలు పెట్టలేదుగా, మీరు ఆడే ఉండండి. ఇంకా ఓకే. అరే కానీ రా జిమ్లే. ఓకే, ఇటు చూడు. అమ్మాయికి కూడా ఇండి ఒకేసారి. ఏవా ఇటు తిరుగా బాబు, బబుల్ గమ్. ఓకే వదినా, ఇద్దరు పిల్లలు కాదు నాకు, 3 పిల్లలు వదినా. ఇద్దరి తగ్గేదే లేదు, అన్నింటిలో వాటా కావాలండి. చిన్న పిల్లలు కేక్ ఎలా కట్ చేస్తారు చెప్పండి? నేను మిడిల్ లో కూర్చొని వాళ్ళ చేత కేక్ కట్ చేపిస్తే ఎన్న బండాలు వేస్తున్నారో చూడండి. కేక్ కటింగ్ అయిపోయింది, అందరం అక్షంతలు వేసి ఆశీర్వదించేసాము, కేక్ తినిపించేసాము. మా జాషు అయితే ఆ జెల్లి మీదే ఉంది కన్నంతా. అది ఇచ్చిందాక పాపం పిల్ల మనసులో లేదు. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ దొరకదరా అన్నట్టు బిహేవ్ చేసింది. మీరు కూడా ఆ వైబ్ ఫీల్ అవుతారని ఒరిజినల్ వాయిస్ అలాగే పెట్టేశాను, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా కొన్ని క్లిప్స్ కి. What are you doing? ఏం చేస్తా అలా కూర్చున్నా? అదనమాట సంగతి. హ్యాపీగా మంచిగా జరిగింది బర్త్డే. తరువాయి భాగం తీసుకొచ్చిన ఐటమ్స్ అన్ని కూడా ప్లేట్స్ లో ఇలా సర్దడం, ఇవన్నీ కూడా తీసుకెళ్లి మా జాషు, రీతు అక్కడున్న పిల్లలకి సర్వ్ చేయడం ఇంకా పెద్ద విషయం. మా జాషు అయితే దాని డ్రెస్ కలర్ ఎవరైతే వేసుకున్నారో ఆ పాపని వెతికి మరీ వెళ్ళి ఇచ్చొచ్చింది. మా పిన్ని ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైక్ చేసి ఒక కమెంట్ పెట్టేసుకోండి అమ్మా. చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, సో పిల్లలందరికీ ప్లేట్స్ లో పెట్టించేసాము. వాళ్ళైతే ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా మేము తినడం స్టార్ట్ చేసాం అనమాట. మా బాబాయ్ చూడండి వీడియో తీస్తున్నానని ఇక్కడ కేక్ పట్టుకుని ఎలా ఫోజులు ఇస్తున్నారు. మా బాబాయ్కి ఇలా సరదాగా నవ్విస్తూ ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. అది కూడా ఒక ఆర్ట్ గైస్, అందరికి అది చేత కాదు. చూడండి అందరు ఎంత మంచిగా నవ్వుకుంటున్నారో. మా పిన్ని బర్త్డే ఎప్పుడో మా పిన్నికి తెలియదంట. హ్యాపీ బర్త్డే టు యూ. అందుకే మా పిన్ని ఎప్పుడు కేక్ కట్ చేస్తే అప్పుడే మా పిన్ని బర్త్డే. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని అయిపోయి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన అయితే బిర్యానీ దగ్గరకు వచ్చారు. ముందే అంతా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నారు, రైస్ అంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారు కాబట్టి ఎక్కువ టైం ఏం పెట్టలేదు. ఒక
40 minutes లో చేసేసారు. బిర్యానీలోకి మా పిన్ని గోంగూర రొయ్యలు చేసింది. సో బిర్యానీ గోంగూర రొయ్యలు కాంబినేషన్ అయితే అదిరిపోయింది. మా వారు బిర్యానీ చేసి చాలా రోజులు అయిపోతుంది. చాలా రోజుల తర్వాత మా వారి చేతి బిర్యానీ తిన్నాము. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా బాగా చేస్తారు. మా వాళ్ళు అయితే ఫుల్ గా లాగిస్తున్నారు. వీడియో వైపు చూడడానికి కూడా ఇష్టపడట్లేదు guys. బిర్యానీతో బర్త్డేకి బాయ్ బాయ్ చెప్పేసాము. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మెంబర్షిప్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఛానల్ మెంబర్స్ వరకు సపరేట్ గా వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇక నుంచి.